ప్రియమైన మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు నేను నడుము నొప్పి ఎలా తగ్గాలో మంచి వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ 3 ఆసనాలు మీరు చేస్తే నడుము నొప్పి పూర్తిగా తగ్గుతుంది. మొదటిది భుజంగాసనం. ఈ ఆసనం బోర్లగా పడుకొని 2 చేతులు పైకెత్తి చూపిస్తున్న విధంగా 30 సెకండ్లు చేసి రిలీఫ్ అయ్యి, మళ్ళీ 30 సెకండ్లు చేసి రిలీఫ్ అయ్యి, ఇలా 3 సార్లు చేయాలి. 3 సార్లు చేసి రిలీఫ్ అయిన తర్వాత చూపిస్తున్న 3 సార్లు రిలీఫ్ అయిన తర్వాత శలభాసనం ఇది ఎలా చేయాలంటే, ఇది కూడా బోర్లగా పడుకొని కాళ్ళు పైకెత్తి చేతులు 2 పొత్తు కడుపు కింద పెట్టుకుని కాళ్ళు పైకెత్తి చెయ్యాలి. ఇది కూడా 30 సెకండ్లు చేసి రిలీఫ్ అయ్యి, మళ్ళీ 30 సెకండ్లు చేసి రిలీఫ్ అయ్యి, మళ్ళీ 30 సెకండ్లు చేసి రిలీఫ్ అయ్యి చేస్తే నడుము నొప్పి పూర్తిగా తగ్గుతుంది. ఇదే విధంగా ఉదయం సాయంత్రం కూడా చేస్తే చాలా మంచిది. ఖాళీ కడుపుతో చేస్తే మంచిది. అన్నం తిన్నాక మాత్రం చేయకూడదు. తర్వాత ఆసనం ఉష్ట్రాసనం. ఇది ముందుగా పద్మాసనంలో కూర్చుని చూపిస్తున్న విధంగా మెడ వెనక్కు వంచి చేతులు 2 కాళ్ళ మడాన్ని పట్టుకొని ఇది కూడా 30 సెకండ్లు చేయాలి. ఇదే విధంగా 3 సార్లు చేసి రిలీఫ్ అవుతే ఈ 3 ఆసనాలు చేస్తే మీకు పూర్తిగా నడుము నొప్పి తగ్గి ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ ఆసనాలు చేస్తే వారం రోజుల్లో మీకు పూర్తిగా ఉపశమనం మీరు చెందుతారు. ఇది మీకు అర్థమవుతుంది వారం రోజుల్లో. అందువల్ల నడుము నొప్పి ఉన్నవారు తప్పకుండా ఈ వీడియోని చూసి ఈ ఆసనాలు చేసి వారి నడుము నొప్పి తగ్గించుకొని హాయిగా ఉండవచ్చును. నడుము నొప్పి లేని వారు కూడా ఇది చేస్తే ఎప్పటికీ నడుము నొప్పి రాదు. చాలామంది బండి మీద వెళ్ళేటప్పుడు కూడా నడుము వంచుతూ ఎదురుకు వంగి బండి డ్రైవ్ చేస్తున్నారు. అందువల్ల కూడా నడుము నొప్పి వస్తుంది. నడుమును ఎప్పుడు స్ట్రైట్గా ఉంచుకునేలా చూసుకోవాలి. చాలా పని చేసేటప్పుడు కూడా స్ట్రైట్గా ఉంచేటట్లు చూసుకోవాలి. ఎదురుగా వంగి చేస్తూ ఉంటే అందువల్లే నడుము నొప్పి చాలామందికి వస్తుంది. అందరూ నడుముని స్ట్రైట్గా ఉంచుకుంటే నడుము నొప్పి అనేది రాదు. అందువల్ల ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు యోగా చేసిన తర్వాత వారం రోజుల తర్వాత నడుము నొప్పి తగ్గిందో లేదో నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి. నేను రిప్లై ఇస్తాను. ఈ 3 ఆసనాలు వేసి నడుము నొప్పిని ఇంట్లోనే హాయిగా తగ్గించుకోవచ్చు. ₹1 ఖర్చు లేకుండా. అలా తగ్గించుకోవాలని నా ఆశ. అలా తగ్గించుకొని అందరూ హాయిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.
కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. అందరూ కామెంట్స్ పెట్టవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. ఇట్లు నా పేరు ఏడుకొండలు. మన ఛానల్ పేరు యోగా విత్ ఏడుకొండలు. ఈ ఛానల్లో ఇక ముందు మంచి మంచి వీడియోలు మీకోసం చేస్తాక ప్రయత్నిస్తున్నాను. అందువల్ల దీన్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి లైక్ చేయండి. ఈ 3 ఆసనాలు చేసి తప్పకుండా లాభం పొందవలసిందిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై గురుదేవ దత్త. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, బంధువులకి, నడుము నొప్పి ఉన్నవారికి అందరికీ షేర్ చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను.